భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామయ్యను సమాచార హక్కు చట్టం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పివి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఐజేయు రాష్ట్ర నాయకుడు దుద్దుకూరి రామారావు ఆధ్వర్యంలో ఆయన శ్రీ సీతారామచంద్రస్వామిని సతీ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. వీరికి ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. స్వామివారికి పివి శ్రీనివాసరావు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సమాచార చట్ట కమిషనర్గా ఎన్నికలైన తర్వాత భద్రాద్రి దర్శించుకొని ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. అయితే ఈ చట్టం అనేటువంటిది చాలా గొప్ప చట్టం. 2005లో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి చట్టం ప్రజలకి ఒక రకంగా వజ్రాయుధం లాంటిది. కాబట్టి ఈ చట్టం కొంత మిస్యూజ్ కూడా జరుగుతుందనేటువంటి తెలుస్తుంది. ఎందుకంటే సమాచార హక్కు చట్టాన్ని అర్థం పెట్టుకొని కొంతమంది, అందరని నేను చెప్పను కానీ కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేటువంటిది, దుర్వినియోగం చేస్తున్నారు. దానివల్ల ప్రజల్లో ఈ చట్టం మీద గౌరవం తగ్గుతుంది అనేటువంటి భావన కూడా అప్పుడో వినపడుతుంది. కాబట్టి అటువంటి వాటికి లేకుండా నిజంగా ప్రజలకి ఏ సమాచారం అవసరమో ఆ సమాచారాన్ని అందించడం, ఆ రకంగా ఈ చట్టానికి ఉన్నటువంటి గొప్పదానాన్ని వెన్నదేవటం కమిషనర్గా నా బాధ్యత. ఆ బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తానని ఈ స్వామి సాక్షిగా తెలియజేస్తున్నాను.